2027 గోదావరి పుష్కరాలకు రాజమండ్రి విచ్చేసి బ్రాహ్మణ పుష్కర యాత్రికులకు సేవలు అందించేందుకు రాజమండ్రి నగర బ్రాహ్మణ పుష్కర సేవా కమిటీ ఏర్పాటు చేసింది. స్వాతంత్ర సమర యోధుల పార్కులో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. బ్రాహ్మణ పెద్దలు అజ్జారపు హరిబాబు సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. పరిశీలకులుగా పొన్నా సుబ్రహ్మణ్యం, బమిడిపల్లి బాబు, ముదునూరు వాణిశ్రీలు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా బ్రాహ్మణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి విచ్చేశారు. నగర కమిటీ గౌరవ అధ్యక్షులుగా పుట్రేవు ప్రసాద్, అధ్యక్షులుగా దుర్వాసుల సత్యనారాయణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెడమర్తి వెంకట్, కోశాధికారిగా నందనవనం జయకృష్ణ, ఉపాధ్యక్షులుగా ముత్య సత్యబాబు, ఆకెళ్ల ఫణి, ఆచంట ప్రభాకర్, దినవహి నాగసాయి, గౌరవ కార్యదర్శులుగా మధుర శర్మ, సంయుక్త కార్యదర్శులుగా విప్పర్తి రవికిరణ్, సహాయ కార్యదర్శులుగా బమిడిపాటి శ్రీకృష్ణ, విశ్వనాథబాయ్, నగర యువజన అధ్యక్షులుగా చింతపెంట ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా గుడిపూడి సునీల్ గౌతమ్, యువజన ఉపాధ్యక్షులుగా అజ్జారపు ప్రణవ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న పుష్కరాలను బ్రాహ్మణ పుష్కర యాత్రలకు వివిధ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి కుటుంబం పుష్కర నిధి ఏర్పాటు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఆధ్వర్యంలో త్వరలో బ్రాహ్మణ పుష్కర గర్జన వేలాది మంది బ్రాహ్మణులతో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. Thank you, madam. నేను నా పేరు పుట్రోపసారి మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి స్టాండింగ్ కోర్సుగా ఉంటున్నాను. ఈ తదుపరి 3 సంవత్సరాలు కూడా మన నగర శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారు లేదు మీరు మళ్ళీ ఉండాలి, నేను రిజైన్ చేశాను కానీ మళ్ళీ మీరు ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ప్రోత్సాహం వల్ల మళ్ళీ నన్ను ఒక వారం రోజుల కింద మళ్ళీ ఉత్తరంలో చేసి గవర్నమెంట్ వారికి మళ్ళీ నన్ను కంటిన్యూ చేశాను. ఈ విధంగా నేను ఈ బ్రాహ్మణ కులంలో పుట్టి మా నాన్నగారు అడ్వకేటు, మా తాతగారు ఈ యొక్క 3 జనరేషన్ నుంచి ఈ న్యాయవాదంలో ఉంటూ మా నాన్నగారు కూడా లోపల బ్రాహ్మణ సంఘాన్ని ప్రెజెంట్ చేశారు. అలాగే ఈ రాబోయే పుష్కర కాలంలో సేవా కార్యక్రమం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మాదిరాజు శ్రీనివాసరావు గారు నన్ను ఈ గౌరవించిన రుణమని కోరారు. దాన్ని నేను మొదట నిరాకరించాను. కానీ తర్వాత మా శ్రీమతి ఫోన్లో అడిగారు కదా తీసుకోండి అని చెప్తే నేను ఒప్పుకున్నానండి.